డాక్టర్ గారు, నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి ఉంది. ఇటీవల నాకు సెక్స్లో బలహీనత బాగా స్పష్టంగా కనబడుతోంది. కామం అయితే ఉంది, అంగం మాత్రం సరిగ్గా గట్టిపట్టడం లేదు. నా పరిస్థితి ఏమిటి? డయాబెటీస్, షుగర్ వ్యాధి, దీన్నే మధుమేహం అని కూడా అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో, షుగర్ వ్యాధి ముందని తెలుసుకున్న ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో ఇక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కనబడుతుందండి. షుగర్ వ్యాధి కనబడిన నెక్స్ట్ ఇయర్ రాదు, 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకు కనబడుతుంది? 2 కారణాలు. ఒకటి డయాబెటీస్ వల్ల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్, 2 డయాబెటిక్ న్యూరోపతి అని 2 ఉంటాయి. పురుషాంగం గట్టిపడాలంటే మగవాడికి పురుషాంగంలోకి రక్తం దూసుకెళ్ళాలి. సెక్స్ పరమైన కోరిక కలిగింది, సెక్స్లో పాల్గొందాం అనుకుంటాడు, అంగం గట్టిపడాలిగా. అంచేత మనసులో సెక్స్ పైన కోరిక కలిగగానే బ్రెయిన్లోంచి ఇంపల్సెస్ అవుతాయి, వచ్చాడు రక్తనాళాలు వ్యాక్ వచ్చేస్తాయి. మామూలు సమయంలో కంటే రక్తనాళాలు బాగా వ్యాక్ వచ్చించి మామూలుగా రక్తం వెళ్ళేదానికంటే 10 నుంచి 15 రెట్లు రక్తం పురుషాంగంలో పెడుతుంది. 10 నుంచి 15 రెట్లు వెళుతుంది, అప్పుడే గట్టిగా చేయాలి. అలా వెళ్ళాలంటే రక్తనాళాలు వ్యాకోచించే గుణాన్ని కలిగి ఉన్నాయి. అంటే రక్తనాళాలు చక్కగా వ్యాకోచించే, అంటే అక్కడ ఏ రకమైన గట్టితనం లేకుండా ఉండాలి, ఈజీగా వ్యాకోచించాలి. కానీ డయాబెటిక్ ఎండోథీలియం వచ్చారు కల్లా, డయాబెటీస్లో ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వచ్చాడు కల్లా మామూలుగా ఒక పొర ఉండేది 10 పొరలు వచ్చేసి సన్నబడిపోతుంది రక్తనాళం. ఇంకేం వెళుతుంది? ఇక్కడేమో కోరిక రగులుతూ ఉంటుంది, ఇక్కడేమో ఏముండదు, చల్లబడిపోయి ఉంటుంది. ఇక్కడ కోరిక, అక్కడేమో మంట వస్తుంది, ఇక్కడేమో ఉండదు. బ్రెయిన్లో మంట, ఇక్కడేమో చల్లగా అయిపోయి ఉంటుంది, చల్లదనం. బ్రెయిన్లో మాత్రం రగులుతుంది, మా కోరిక రగులుతూ ఉంటుంది, మంట పుడుతుంటుంది, ఇక్కడ 0. కారణం ఏంటి? రక్తనాళాలు త్యాగించం. రెండోది డయాబెటిక్ న్యూరోపతి. రక్తనాళాలు వ్యాకోచించాలంటే బ్రెయిన్లోంచి ఇంపల్స్ వస్తాయి, నర్వ్ ఇంపల్సెస్, అవి స్టిమ్యులేట్ చేయాలి, రక్తనాళాలను స్టిమ్యులేట్ చేయడం కోసం. అలాగే లేకున్నా స్పెసిస్ వ్యాకోచించాలి. రక్తనాళాలు ఏమి, అక్కడ నర్వ్స్, నాడీ మండలం ఏం పనిచేయదు, ముద్దుబారిపోయి ఉంటుంది. ఒక కరెంటు వైర్కి చివర సెల్లో చుట్టేశారనుకోండి, అదే ఒక లైట్ వెలుగుతున్నా వెలగదుగా. ఆరంగానే ఇక్కడ కూడా డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయిపోయి నో రిజల్ట్. అంచేత షుగర్ ఉందని మనవాళ్ళు చాలా అంటే షుగర్ పర్వాలేదు, నాకేం బాగుంది, నేను బాగానే ఉన్నాగా, నేను బాగుందండి, నాకేం బాధ లేదు అంటే శుభ్రంగా ఐస్ క్రీమ్ తినేస్తుంటారు, స్వీట్స్ తినేస్తుంటారు, కడుపు నిండా భోజనం చేస్తారు, స్వీట్స్ అన్నీ కొట్టేస్తుంటారు. అంత ఆ సలసంగా తెలిసి వస్తున్నాడు 5 ఏళ్ళు పోయాక. ఈ 5 ఏళ్లలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అంచేత షుగర్ ఉందని తెలిసిన దగ్గర నుంచి డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చే తీపి తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, రోజు వాకింగ్ చేయాలి, మందులు సక్రమంగా వాడాలి. HbA1c అనేది ఉంటుందండి, ప్రతి 3 నెలలకు చేసే టెస్ట్. ఆ టెస్ట్లో 7 కంటే మించకుండా చూసుకోవాలండి. అసలు మామూలుగా 6.5, 6 అనుకోండి, 6 లెవెల్లో ఉండాలి మామూలుగా. 6 అంటే డయాబెటీస్ లేని పరిస్థితి దగ్గర లెక్క. 6.7 అనుకోండి, కనీసం 7 పెట్టుకోండి, ఎందుకంటే షుగర్ వాళ్ళు అంత మామూలు చేయలేదు. 7 కంటే మించి HbA1c ఎప్పుడు కూడా పెరగకూడదు, అప్పుడే బాధ ఉండదు. 6 దగ్గర ఉండాలి, 6 దగ్గరే ఉండాలి HbA1c. 3 నెలల కోసం చేసే పరీక్ష అది. అంతేగాని 9, 10 మోర్ దాన్ 10 ఉంటే HbA1c పూర్ కంట్రోల్కి లెక్క, పూర్ కంట్రోల్. అంటే షుగర్ ఉన్న ప్రతి వాళ్ళకి వాళ్ళు బ్లడ్ షుగర్ చేయించుకుని కాదు, లెక్క కాదు. బ్లడ్ షుగర్ రోజు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తినదాన్ని బట్టి రేపు ఎక్కువ ఉంటుంది, తక్కువ తింటే వాళ్ళు రేపు తక్కువ ఉంటుంది. చూసి తక్కువ ఉంది అనుకోకండి. HbA1c టెస్ట్ చేయించుకొని 3 నెలల పరీక్ష చేయించుకొని దాంట్లో అది 7 కంటే మించున్నట్లయితే, 7% ఎక్కువ ఉన్నట్లయితే మీరు అపత్యం చేసిన లెక్క. అంతే. మీ తర్వాత సెక్స్ లైఫ్లో మీరు డల్ అవుతారని కూడా గుర్తించండి. చాలామంది 9, 10, 11, 13, 12, 13 అలా ఉంటాయి. ఇంకేముంటుందండి వాళ్ళకి? అదే షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా షుగర్ చేస్తే ఇప్పటికైనా సరిగ్గా ఈయన విషయం చెప్పేదంటే ఇప్పటికైనా సరిగ్గా కంట్రోల్ చేయండి, రోజు వ్యాయామం చేయండి. తీపి మీకు విషయం, షుగర్ ఉన్న వాళ్ళకి తీపి విషయం గుర్తించండి. అలా చేస్తే బాగుంది, సరిగ్గా డాక్టర్ పర్యవేక్షణ. అంతేగాని నాకు బాగుంది కదా, నాకు బాగానే ఉందండి, నేనే తిన్నా నాకేం అవుతుంది, సగం తిరిగేస్తుంటా, నాకేం పుండు పడ్డ మానిపోతుందండి అని చెబుతారు వాళ్ళు. పుండు పడి మానేది ఎప్పుడంటే షుగర్ బాగా ముదిరిపోయాక, అప్పుడు పుండు పడితే మానదు.
మొదట్లో పుండు మానిపోతుంది, ఎందుకు మానదు? షుగర్ మాత్రం ఉంటుంది, పెరగాల్సిన నష్టం జరుగుతూ ఉంటుంది. అంచేత షుగర్ విషయంలో ఫ్రమ్ ది బిగినింగ్ మీరు గుర్తించే రోజు నుంచి జాగ్రత్త పడండి. అప్పుడు మీరు దాంపత్య జీవితాన్ని 70 వచ్చినా 80 వచ్చినా 90 వచ్చినా ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.